హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామల మురళి లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి అయితే మీకు కూరగాయ తోటలు ప్లస్ పిల్లలైతే స్విమ్మింగ్ చేయడానికి వచ్చారు, చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మిర్చి తోట. మధ్యలో దిష్టి బొమ్మలు ఎట్లా కట్టిరో చూడండి, దిష్టి తగులుతుందని తోటకి. మిర్చి అయితే ఫస్ట్ క్రాప్ ఉన్నట్టుంది. ఇలా తోటల మధ్యలో అయితే దిష్టి బొమ్మలు కట్టుతారండి. మా సైడ్, అమ్మ వాళ్ళ సైడు, దిష్టి తగలకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వంకాయ తోట. ఇట్లా గుంజలు పాతి వంకాయ చెట్లు బాగా పెద్ద పెరిగినాయి, పడిపోతాయని ఇట్లా గుంజలు అయితే కట్టేసారు. మళ్ళీ వంకాయ తోట తీసేయంగానే బీరకాయలు ప్లస్ కాకరకాయ అట్లాంటి సాగు చేస్తారండి. తీగ కూరగాయది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వంకాయ ఉన్నదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొక్కజొన్న అమ్మ వాళ్ళ సైడు. మొక్కజొన్న చూడండి, అవి పెద్ద గన్స్ అండి. ఆ పెద్ద గన్నులు చాలా వెడల్పుల నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి, చిత్తడము. చూడండి, ఆ స్ప్రింక్లర్లు అయితే ఈ మొక్కల నుంచి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది, పైపులు లావట్టడానికి తీయడానికి. ఇది డైరెక్ట్ గన్స్ అయితే పెట్టేసిరు. చాలా వెడల్పు నుంచి అయితే చిత్తుకుంటూ వస్తాయి వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చిలుకలు, స్ప్రింక్లర్లు అండి. వాటర్ స్టార్ట్ చేయంగానే మొత్తం ఇవన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాటర్ మొత్తం లైన్ ఉన్నాయి చూడండి, పైపు మొత్తం. ఈ మడికి మొత్తం ఇక రెండు వైపులో పెట్టిండ్రు, రెండు వరుసలుగా స్ప్రింక్లర్లు. చూడండి, ఇది మిర్చి. ఈ స్ప్రింక్లర్లతోనే మిర్చికైతే వాటర్ అందిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చిక్కుడు ఎట్లుందో చూడండి. ఇదైతే చిక్కుడు చెట్టు పెట్టేసుకున్నారు. ఇది కూర మందం వస్తుందండి. చూడండి, గెనె చిక్కుడు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మామిడి చెట్టు అయితే విత్తనాలు పెట్టడానికి దున్ని రెడీగా పెట్టారు, కూరగాయలు చెట్టు పెట్టుకోవడానికి. అక్కడైతే వాటర్ స్టోరేజ్ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, కూరగాయలు పెట్టడానికి దుక్కు అయితే రెడీగా చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే హౌజు, అది కూరగాయలకు వాటర్ అందించడానికి హౌస్లో వాటర్ అయితే స్టోరేజ్ చేస్తారు. ఇది 3 గజాల లోపు 4 గజాల లోపు తీసుకుంటారండి. చూడండి ఫ్రెండ్స్, హౌస్ అయితే ఎంత ఉందంటే 10 గజాల వెడల్పులో ఉంది. లోతు మాత్రం 4 గజాల లోపు అండి. 4 గజాల లోతులో ఈ వాటర్ స్టోరేజ్ చేసి స్ప్రింక్లర్లు కలిగిస్తారండి. మోటార్ చూడండి, పైపు మోటార్ కలిగించేసి హౌస్కి స్ప్రింక్లర్ల ద్వారానైతే వాటర్ కూరగాయలకు అందిస్తారండి. ఇట్లా వాటర్ వేస్టేజ్ కాకుండా ఈ హౌస్లో స్టోరేజ్ చేసుకొని స్ప్రింక్లర్లు అయితే పెడతారండి కూరగాయలకు, చెట్లకి. డ్రిప్ల కన్నా ఎక్కువ ఇటు సైడ్ అయితే అది స్ప్రింక్లర్లే వాడతారండి.